అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా? తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాం. ముంగట హెడ్లైన్స్ చూడుర్రి. పక్కా తీసిండ్రట కులాల లెక్క, ఆగబట్టాలనట కొందరి కుట్ర. మూడు పార్టీల నడుమ సవాళ్లు, ఇనాల్సిందే లీడర్ల మాటలు. ఫ్రీ చికెన్ కు ఎగవడ్డ జనం, పైసలు పెడితేనే వస్తదా రోగం? అల్కగా మెచ్చని అమ్మాయిలు, పెళ్లి సంబంధానికి కండిషన్లు. కుంభమేళల డిజిటల్ తానం. బీసీలు అనగానే గొల్ల, కుర్మ, ముదిరాజు, పద్మశాలి, గౌడు, మున్నూరు కాపు, కంసాలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ఔసుల, రజక, నాయి బ్రాహ్మణ, ఉప్పర, సగర, ఆరకటికే, భట్రాజులు, బెస్తా, జాలరి, బోయ, పెరిక, బలిజ, తెనుగ, లోది, బాలసంతు, బుడుబుక్కల, దాసరి, మేదరి, ఇట్లా కొన్నే మనకు తెలుసు. కానీ 130కి మీద కులాలున్నాయి బీసీల. మొత్తం జనాభాల సగం బలగం ఈళ్ళదే. కానీ రాజకీయాలకు వచ్చేటోరకల్లా పెత్తనమంతా ఓసిలదే. హగో గట్ల కావద్దనే ఈ నడుమ సర్వే చేసిండ్రన్నట్టు. ఇక గా రిపోర్ట్ మీద ఏం లొల్లైతుందో చూడనే పడుతుంది. కులగణన పక్కా చేసినాము, దేశంలో ఇంకెవ్వరు చేయలేదు, కావాలనే ప్రతిపక్షాలు బదనాం చేస్తున్నాయని గరమైండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఈ రోజు మనం చేసిన లెక్క 100% పక్కా. పలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో పలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మళ్ళీ లెక్క చూపించిండా? ప్రజాభవన్లో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లు, బీసీ సంఘాలతోటి పొంటెల కమానం మీటింగ్ పెట్టి సర్వే ఎట్లా జరిగింది, వివరాలు ఎట్లా తీసుకున్నది మొత్తం చెప్పిండు. కేసీఆర్ సర్వేలో 51% బీసీలే ఉంటే మా సర్వేలో 56% వచ్చిర్రు అన్నాడు. మరి ఓసీలో లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది. అయితే ముస్లింలు ఉన్న బీసీలను బీసీ బల్గం చూపెట్టుడు తప్పని సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ అంటున్నందుకు అప్పట్లో గుజరాత్ లో మోడీ గారు 70% ముస్లిం జాతులను బీసీలకు తెచ్చిన పాత వీడియో బయటికి వినిపించిండు. गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूँ कि 70 जातियां ऐसी हैं जो ओबीसी हैं. వాళ్ళ నాయకుడు మోడీ బీసీల లెక్కలు వద్దన్నాడు, బండి సంజయ్ వద్దంటుడు. ఈ సర్వే రిపోర్టు ఓకే అయితే బీసీలకు ఎక్కువ పదవులు పోతాయని బీఆర్ఎస్ పెద్దలు అడ్డం పడుతురాట. పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు? చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు. మీరు అడుగుతారు కదా 60% ఉంటే మీరు కన్ను తీసుకుంటే మరి 50% పైన ఉన్న మరి మా సంగతి ఏం సార్ అని మీరు లెక్కలు అడుగుతారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు. పవర్లకు వచ్చిన ఏడాదిలో బీసీల కోసం ఇంత పెద్ద కార్యం చేస్తే మీదికెళ్ళి నన్నే అంటారా అని బాధపడ్డాడు గిట్లా. దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం అయితే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతారు. చేయనోడు మంచిగా బాజాప్తా ఫామ్ హౌస్ లో పండుకున్న వాడే మంచోడాడు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. నా శక్తి మేరకు నేను చేసిన. ఇక దీన్ని మీరందరూ కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎవరు అడ్డం పడ్డా బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు పంపిస్తాము అన్నాడు సీఎం సారు. ఈ రిపోర్టు కరెక్ట్ అని ఎవరి కులపోలతోటి వాళ్ళు మీటింగ్లు పెట్టమని ఆర్డర్ వేసిండు అందరికి. ఒకళ్ళ ఈ రిపోర్టు నాపేస్తే మళ్ళీ ఎవ్వరు చేయరు, ఇక మీ ఇష్టము అన్నాడు. క్యూసెక్కులు, టీఎంసీలు, డెసిలీటర్లు, డెకాలీటర్లు, సముద్ర మట్టం మించి 200 అడుగులు మీదికెళ్ళి అంత ప్రవాహం వచ్చింది. కిందికింత ఇడిచినాం, ప్రాజెక్టు కెపాసిటీ ఇంత, వాడుకున్నది గింత అని లెక్కలు చెప్తాంటే మనకేం అర్థం కాదు కదా. నీళ్ళ లెక్కలు గట్లనే ఉంటాయి. మళ్ళా ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే కృష్ణా నీళ్ళ జగడం ఇంకింత ముద్రింది. అంత బీఆర్ఎస్ పాపమే అని సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటుంటే మొత్తం మీరే చేసిండ్రని గులాబీ లీడర్లు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా? పోతిరెడ్డిపాడు పొక్క పెట్టింది కాంగ్రెసే, దాన్ని నిరసిస్తూ రాజీనామా చేసింది టీఆర్ఎస్. జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరిమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు
ఆ ఇద్దరు కూడా ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమీడియట్ గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచెర్ల నుంచి తీసుకుపోతాను ఆయన ప్రకటించిండు. వీళ్ళిద్దరు నీళ్ళ కోసమే మాట్లాడుకున్నారని ఇప్పుడు మీరు చెప్పేదాకా ఇవ్వలకు తెలియదక్క. కానీ అప్పట్లో బాప్ అయితే బాజాబ్తో ఆంధ్ర ముఖ్యమంత్రి గారిని ప్రగతి భవన్ కు పిలుచుకొని సకల మర్యాదలు చేసి పొంటెల కమానం ముచ్చట్లు పెట్టి బేసిన్లు లేవు బేసజాన్లు లేవు, మా భూమిలోకెళ్ళి గోదావరి నీళ్లు కొంటవోర్రి, ఏ ప్రాజెక్ట్ అయినా కట్టుకోండి, రాయలసీమ రతనాల సీమ చేసుకోండి, నీళ్లు వంచడానికి సెంట్రల్ గవర్నమెంట్ అక్కరే లేదన్నదైతే 100% వాళ్ళు నిజమక్క. ఇక సర్పంచ్ ఎలక్షన్ల సవాల్ గిట్లా నడుస్తుంది. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ పోటీ చెయ్యాలి. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ 100% అయిందో ఏ ఊర్లే ఆ ఊర్లే మేము పోటీ చేస్తాం, మేము పోటీ చేయండి. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను. ఎంతమంది కోటీశ్వరులను చేసినా వాళ్ళని ఓట్లాడు. ఆలు లేదు చూలు లేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సవాల్ విసురు చర్చకు సిద్ధమే, కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీల ముందు అమలు చేయి. ఇది ఎట్లుంటే పాత మంత్రి రామన్నకు సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్కు నడుమ కిసర బసర నడుస్తుంది. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి, అసలు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి రక్షణ కవచం లాగా నిలబడుతున్నారు? ఇప్పటికే మార్కెట్లు అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటారు. కేఆర్ బ్రదర్స్ ఎవరు? మీరిద్దరు. నీ దొంగ నాటకాలు బంద్ చేయి, ఇష్టం ఉన్నట్టు నీ అహంకారం ఉంది కదా అని చెప్పి మాట్లాడితే రాళ్లతో కొట్టిపిస్తా బిడ్డ, తమాషాలు చేస్తున్నావు. ఇంత అవినీతి జరుగుతుంటే అమృత్లో ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఈడీ రేట్లలో మొత్తం కోట్ల రూపాయలు దొరికినా ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు? ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు, మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు అంటే మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒక్కటి అన్న విషయం వాస్తవము. మళ్ళా ఐతారం వచ్చిందబ్బా, ఏదోటి ఇంత కౌసుకూర తెచ్చుకునుడే. మొన్నటి వారం అయితే చికెన్ తెరువు పోయినోళ్లే లేరులా. తింటే రోగాలు వస్తాయని బుగులుకు అంత యాటకూరకు ఎగబడేటోరకు మటన్ రేటు 1000 దాటే. అది కొనలేము, ఇది తినలేము, గా భయం ఇంకా గినబోలే. ఇక కోడి కూర గిరాయికి రేపు ఎట్లుంటుందో గాని చికెన్ సెంటర్ల ఓనర్లు రంది పడుతుర్రట. గిసొంటి అలా అందరు చూడాల్సింది గీ వార్త. ఎవల్వా చికెన్ తింటే బీమార్ వస్తుంది అన్నది జరి ఇటు చూడండి. మనోళ్ళు ఇంతగానో లైన్లు కట్టిండ్రు. ఆల్చం అయినా మంచిదే, ముక్క ముట్టిందే లెక్క నీ ఉల్చే అంత సేపు నిలబడ్డరు యాష్ట కొనక్కుంటా. పంచుతున్నది పుకట్ల మరి. హీగేమున్నది నాకు అని ఎట్లెగబడ్డరో చూడండి. డేకీసలు ఉడిచి పడేసిండ్రు. గిల్లు 200 కిలోల చికెన్ పకోడీ 2000 గుడ్లు ఉడకబెట్టి వంచుతుంటే రోడ్ల మీద పోయేటోళ్ళంతా ఊరుకొచ్చి చూస్తుండగానే లూటి చేసిర్రు హైదరాబాద్ బండ్ల కూడా జాగిర్లా. 200 కేజీల చికెన్ 2000 గుడ్లు స్పాన్సర్ చేసాం. యాక్చువల్ గా ఎంత టైం పట్టిందన్న 200 కిలోలు అయిపోవడానికి? 1.5 అవర్. ఇది ఉప్పల్లన్నట. రోడ్డు మీద ఎంత దూరంకెళ్ళి లైన్ కట్టిండ్రో. మంచిగా చికెన్ చీయలు నూనెలు గోలిచ్చి ఎచ్చం మసాలేసి పుకట్ల వంచుతున్నాం అనగానే తోపటి పోయేటోళ్ళంతా బండ్లు ఆపేసి పనులు బంద్ చేసి కడుపు నిండా తిన్నారు. కమ్మగున్నది అనుకుంటా. ఇక ఇటు చూడండి, గుంటూరులో బగారా పువ్వ కోడి కూర ఫ్రీగా పెడుతున్నారని తెలిసి ఆడోళ్ళు మొగోళ్ళు పొరగాళ్ళు పుచ్చగాళ్ళు అంతూరుకొచ్చిండ్రు. అనొద్దుగా నీ ఇళ్లలో పొయ్యి ముట్టించిండ్రో లేదో. ఇంత పెద్ద మైదానం సరిపోక గేట్లు పనిచేసే కథ అయ్యింది. బయటకిన మస్తు మంది నిలబడ్డారు చుంకలు తినటానికి. కోళ్లకు రోగం వస్తున్నది తినద్దని ప్రచారం అయ్యే వరకు చికెన్ సెంటర్ వాళ్ళు ఈగలు చూపే కథ అవుతుంది. లేలే బగ్గా ఉడకబెడతాం కాబట్టి ఏం కాదని డాక్టర్లు చెప్పినా అమ్మో తినము మాకు పానమే ముఖ్యము అన్నారు. కానీ అదే చికెన్ ఫ్రీగా వంచి పెడుతుంటే గిది కథ. అంటే ఏంది, పైసలు పెట్టి కొంటే రోగం వస్తుంది కానీ పుక్కట్ల తింటే రాదా? ఏమున్నారన్న ఆయన ఆగమాగం అల్లుడు అత్తమెడల పుస్తకచ్చినట్టు. అరే ఏమాయిరా, పిల్లగాడు 30 ఏండ్లకొచ్చే ఇంకా లగ్గం చేయవా? ఏం చేయాలరా, చూస్తూనే ఉన్నాం, ఏడ జాడ తెలవకపాయే. మొన్నో సంబంధం వచ్చింది కానీ మళ్ళేమైందో వాళ్ళు సప్పుడే చేయకపోయిరి. గా నర్సయ్య తాత బిడ్డ ఉన్నదంటివి కదరా. పిల్ల చదువుకుంటుందట, ఇప్పుడు అప్పుడే చేయనంటాడు. మా ఓడు పట్నంలో 1,00,000 రూపాయల జీతం ఎత్తుతాడు కానీ సిటీలా ఇల్లు లేదని అద్దంటాండ్రు. అయితే అబ్బాయిలంతా తెలుసుకోవాల్సిన ముచ్చటైందంటే మమ్మీ డాడీలు పిల్లగాన్ని దేంగానే తలకాయ ఉంచి తాలి కట్టించుకునే జమాన పోయిందబ్బా. ఆడివిల్లగిన మస్తు హుషారైండ్రు. మనసుకు నచ్చినోడు మెచ్చినోడు దొరికేదానిక ఏటింగ్ చేస్తాండ్రు. పొలగాడు ఎత్తు పొడుగు ఎర్రగా బుర్రగా హీరో లెక్కుండాలే, సిటీలా పెద్ద కొలువుండాలే, లక్షల జీతం రావాలే, మంచి ఇల్లుండాలే, ఊర్లా భూమి ఉండాలే, ఎక్కి తిరిగే కారు ఉండాలే, సినిమాలకు షికార్లకు తిప్పుతుండాలే. మేం కాదు, మ్యారేజ్ బ్యూరో పెట్టి ఎందరికో సంబంధాలు చూసే గీ పెద్దమ్మే చెప్తాంది. ఇయాల రేపు అమ్మాయిలు ఎసొంటోళ్ళని ఇష్టపడేది. అమ్మాయిలు మాత్రం మాకు ప్రపంచం అంతా పెళ్ళయ్యాక ప్రపంచం అంతా చుట్టి రావాలని కొంతమంది అంటుంటారు రిక్వైర్మెంట్స్. షాపింగ్ ఎంత చేసినా కూడా అబ్బాయి అడ్డం చెప్పకూడదు,
ఎన్ని పార్టీలు ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నా కూడా అబ్బాయి ఎవరు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అడ్డం చెప్పకూడదు. దీనికో లెక్కుంది మళ్ళా. అమ్మాయిలు గిన చదువుకుంటాండ్రు, మంచిగా జాబులు చేస్తుండ్రు, సంపాదిస్తుండ్రు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు బతకాలే అనుకుంటుర్రు అన్నట్టు. మళ్ళా ఆడవిల్లలు కూడా కొంత తగ్గిరి. పెళ్ళగానే మాకు సపరేట్ ఫ్యామిలీ ఉండాలి అనేసి అంటున్నారు. అత్తగారు ఆరళ్ళు, ఆడబిడ్డ పోరళ్ళు ఇవన్నీ మాకు వద్దండి అనేసి అంటున్నారు. అత్తమామలను చూసుడు, ఆడబిడ్డలకు మర్యాదలు చేసులేని సంబంధాలే కాయిచేస్తాన్రట శాన మటుకు. గసంటోళ్ళని దేవులాడు అయ్యవ్వలతోటి గాక మ్యారేజ్ బ్యూరోలకు వస్తుండ్రట. ఈడైతే బొచ్చెడు సంబంధాలు ఉంటాయని. అంటే పిల్లగానికి పిల్ల నచ్చుడు కాదు, పిల్లకే పిల్లగాడు నచ్చాలన్నట్టు. హీగేముంది, మగ పొరలు చూసుడు, మిక్చర్ బుక్కి ఓవుడు తప్పితే పప్పన్నం తినుండ్రని పిల్లోళ్ళు ఆగుమంటలేరట. మోతాదు జీతం, కిరాయిండ్లు, కన్నోళ్ళని చూసుకోవాలి, తోడబుట్టినోళ్ళ మంచి చెడ్డలు అరుచుకోవాలనుకునేటోళ్లకు ఓ మానన పిల్ల దొరకక ముదిరిపోతుర్రట. నిజం చెప్పాలంటే ఈ కాలం అబ్బాయిలు త్రేతాయుగంలో శ్రీరామచంద్రులాగా అయిపోయారు. బాధ్యతలు అనేది ఎక్కువ బరువు బాధ్యతలు నెత్తిన పట్టడంతో అవన్నీ క్లియర్ చేసుకుందాం. పెద్దమ్మ శ్రీరామచంద్రులు అనేది లగ్గం దానికే నుల్లో. పిల్ల ఇంటికొచ్చినాక కొందరు సార్ల శకలు ఏరే ఉంటాయి. మళ్ళా ఫోన్ నెంబర్ మార్చాలి, కాలేజ్ దోస్తులకు కటిఫ్ చెప్పాలి, సోషల్ మీడియాకు దూరం ఉండాలి. ఇదేంటంటే జాబ్ బంద్ చేయాలి. కట్నం కోసం సతాయింపులు, అడ్డమైన అనుమానాలు. అందరు ఇట్లనే ఉంటారని కాదు, సదురుకపోతే ఏ సంసారమైనా చక్కగానే ఉంటది. అమ్మాయి అడ్జస్ట్ అయ్యే గుణం ఉంటే 100 రూపాయలతో సంసారం చేసుకోవచ్చు, 500లతో కూడా సంసారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలే రైటు, అబ్బాయిలే రైట్ అని మేము అంటలేం గాని జమానా ఎట్లా మారుతుందో చెప్తున్నాం గంతే. పాలరాతి లెక్కనే తెల్లటి ఆరంత్రాల బంగ్లా, మీదుంగా బాహుబలి డోములు, ముంగట నీళ్ళ ఫౌంటైన్లు, చుట్టూ పారిగోడ. రాత్రిపూట కరెంటు బుగ్గల ఎలుగుల శమక్కుమంటది. మొగులు మించి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ముంగట హుసేన్ సాగరు, అటు పక్కకే 125 అడుగుల అంబేద్కర్, నడిమిట్ల మన సచివాలయం. మీదికి అంత మంచిగానే ఉన్నది గాని సచివాలయం ఫైల్స్ అని సినిమా తీస్తే మంచిగా ఆడేటట్టుంది పో. కంప్యూటర్లు, టీవీలు, ఫోన్లు, మైకులు కొనటానికే పాత గవర్నమెంట్ లో 325 కోట్లు ఖర్చు పెట్టిండ్రట. మళ్ళా అది కూడా టెండర్లు పిలుచకుండా ఎంత బిల్లులో లెక్క వేయకుండా 180 కోట్లు పెడితే ఖతర్నాక్ మాల్ వస్తుంది అన్నారు ఫస్ట్. మరి వెనకాల ఏమైందో ఏమో, 6 నెలల్లోనే డబుల్ దాటింది ఖర్చు. చాలా వాటికి బిల్లులు గిన్నెలు ఇవ్వంటే చూడురిగా. కొత్త గవర్నమెంట్ వచ్చినాక డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే భాగవతం అంతా బయటపడ్డది. నిన్ననే రిపోర్ట్ అందింది సర్కార్కు. ఇక ఏం యాక్షన్ తీసుకుంటారో గానీ అందరు వద్దంటున్నా మాత్రం పాత బంగ్లా గులగొట్టి కొత్తది కట్టేటప్పుడు అడిగితే 400 కోట్లు అయితే మా ఎక్కువ ఆరంత్రాల అందాల బిల్డింగ్ కట్టొచ్చు అన్నారు. ఆడికే లారాయి తెచ్చినాం, ఈడికే లీమాలు తెచ్చినాం అని బిల్లులు పెంచుకుంటా పోతే రిబ్బన్ కటింగ్ అయ్యే వరకు 1200 కోట్లు అయింది. అంటే చెప్పిన దానికి డబుల్ కాదు, త్రిబుల్. పబ్లిక్ పైకం ఇంత ఖర్చు పెట్టి కట్టినా లోపటి ఇరుకుటం ఉందని ఆఫీసర్లు గునుగబట్టి మొన్న చెత్త మీదకెళ్ళి బెచ్చులుడివాడే. అదే మన ఇల్లు కట్టుకుంటే గింత లాపర్వ చేస్తావా? పైసలు మనవి కాకుంటే పంతనం గిట్లుంటది అన్నట్టు. సెంటర్కి వెళ్ళి ఏమిస్తలేరు, అడిగినా సాయం చేస్తలేరు, ప్రాజెక్టులకు ఆసరైతలేరు, పక్క రాష్ట్రాల కంటే చిన్నతనం చేస్తుర్రని పంచాయతీలు నడుస్తుంటే ఎప్పుడు ఢిల్లీకి పోయినప్పుడల్లా పెద్ద లీడర్లను కలుసుడు, కావాల్సినవి అడుగుడు, ఉత్తరాల మీద ఉత్తరాలు రాసుడు. మేము అన్ని ఇస్తున్నా కావాలని బదనం చేస్తున్నారు. పథకాల పైసలన్నీ మాయ అని సెంటర్ వాళ్ళు సాటింపేస్తుంటారు. ఇది ఎప్పుడు ఉండేదే. మరి తమిళనాడులో ఏం నడుస్తుందంటే, తమిళనాడులో భాష పంచాయతీ తగ్గబర్ నడుస్తుంది. ఇటు స్టేట్ గవర్నమెంట్, అటు సెంటర్ గవర్నమెంట్. మా భాష మాకు గొప్ప అని డిఎంకే, హిందీ కూడా నేర్చుకోవాల్సిందే అని బీజేపీ. ఈడి కాక మీరు గెట్అవుట్ అంటే మీరు గెట్అవుట్ అనే దానికి పోయింది. ఏ రాష్ట్రంలోనైనా హిందీ, ఇంగ్లీష్, లోకల్ భాషలో చదువు చెప్పాలని సెంట్రల్ రూల్ ఉంటే దానికి ఒప్పుకుంటలేదు తమిళ సర్కారు. మాకు తమిళమే ముద్దు, హిందీ వద్దు అని వెనకటికెళ్ళి అస్సలు తగ్గుతలేరు. ఉత్తర భారతం భాషను మా మీద రుద్దొద్దని ఎన్నో ఉద్యమాలు గిన జరిగినాయి. ఇప్పుడు మల్లోపారిలోలి పుట్టే వరకు చిన్న సీఎం ఉదయనిధి స్టాలిన్ సారు, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గారు కయ్యానికి కాలు తవ్వుతాండ్రు. మాకు ఇయ్యాల్సిన పైసలు ఇయ్యరు, ఢిల్లీలో చిన్నతనంగా చూస్తారు, ఈడికొచ్చేమో భాష నాట కడతారా అని డిఎంకే పార్టీ గరం అవుతుంది. ఈ
ఈ ముచ్చట మీద కమలం పార్టీ ఒక దిక్కు, కడమ పార్టీలు ఒక్క దిక్కు అయినాయి. భారతీయుడు కమలాసన్ సారిగిన భారతీయ జనతా పార్టీని పరార్చుకున్నాడు, మా మీద మీ పెత్తనమేందని. తమిళ పళ్ళు దేనికైనా ఓర్చుకుంటారు కానీ ఇందంటేనే ఇంతెత్తే గురుతారు. మరి లేలే హిందీ చాలా రాష్ట్రాల్లో మాట్లాడతారు, తతిమొళ్ళు కూడా నేర్చుకుంటే తప్పేంది అనేది కమలం పార్టీ వాళ్ళ మాట. అసెంబ్లీ ఓట్లకు టైం దగ్గర పడుతున్నాయి, అలా భాష పంచాయతీ ఎటుకెళ్ళి ఎటుపోతుందో చూడాలి. మరి ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని మిషన్లు వచ్చినా మనుషులు లేకుంటే ఏ పని నడవదబ్బా. మనం చేయలేని పనులు అవి వేస్తాయి కానీ వాటిని నడిపియాల్సింది కూడా మనమేనాయే. డేంజర్ అని తెలిసినా కొందరు పని చేయకుంటే మన బతుకులు ముంగటికి పోవు. గీళ్ళు కూడా గసొంటి పని చేస్తుంటే పాపం గింత పని అయింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ కాడ ప్రమాదం జరిగింది. దోమలపెంట దగ్గర సొరంగం లోపట 14 కిలోమీటర్ల దూరంలో పనులు నడుస్తున్నాయి. పొద్దుగాల 8 గంటలకు 50 మంది లోపట్టుకుపోయిన జరసేపటికే పెద్ద సౌండ్ వచ్చిందట. ఏమంటే మీది పైకప్పు కూలోడు చాలా అయిందట. బోరింగ్ మిషన్ మీదున్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. 42 మంది బయటకు వచ్చి బచాయిస్తే 8 మంది లోపట్నే చిక్కబడ్డారు. 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లు, 4 లేబర్లు. అంతా బయట రాష్ట్ర పోలే. మతలబ్ అందగానే ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు హైదరాబాద్ కెళ్లి బయలుదేరిండు స్పాట్ కు. మహబూబ్ నగర్ నుంచి మంత్రి జూపల్లి సారు వచ్చిండు. ఏమైంది, ఎందుకు ఇట్లా అయింది, ఆఫీసర్లతో మాట్లాడి లోపట ఉన్న వాళ్ళని కాపాడటానికి ఆర్మీతో మాట్లాడి ఢిల్లీకి వెళ్లి స్పెషల్ టీములు రప్పిస్తున్నారు. ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. 14 కిలోమీటర్ల లోపల కాబట్టి there will be some challenges. ఎస్ఎల్బీసీ సొరంగం 44 కిలోమీటర్లు తవ్వితే నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 500 ఊళ్ళకు తాగునీళ్లు వస్తాయి. పాత గవర్నమెంట్ లో పనులు పెండింగ్ పెడితే కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా చాలు చేసిర్రు 2 ఏళ్లలో ఒడిపియాలని. ఇంకో 10 కిలోమీటర్లు తవ్వితే అయిపోవు. ఇంతనే ఇంత పని అయ్యింది. చుట్టాలో దోస్తులదో పెండ్లికి ఓలేకుంటే యూట్యూబ్లో లింకు తెరిస్తే చాలు, ఇంటికాంచే చూసుకుంటా దీవెన అర్తి పెట్టొచ్చు. అయ్యో కట్నం రాపియకపోతే మన రంది లేదు, గూగుల్ పే, ఫోన్ పేలో కొడితే అయిపోయే. గిట్లనే దూరంలో ఉన్నోళ్ళని చూడాలనిపిస్తే వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు. ఎవరికన్నా వస్తువులో పార్సలో అర్జెంటుగా పంపాలంటే ఊబరో ర్యాపిడోనో బుక్ చేస్తే అయిపోయే. గంట సేపట్ల తీసుకుపోయి ఇచ్చేస్తారు. అంతా టెక్నాలజీ మహిమ. ఓ తానా గిట్ల కూడా వాడుతున్నారు. అయ్యో పాస్పోర్ట్ వాళ్ళు నీళ్ళల్లో ముంచుతాడేంది అని పరిశాన్ కాకుండ్రి. కుంభమేళాకు రాలేకపోయినోళ్లకు పుణ్యతానం చేపించే కార్యం. నదిలా ఫోటో వాళ్ళు నాన్పితే చాలు మనిషి వచ్చి తానం చేసినంత పుణ్యం వస్తుందట. మళ్ళా గీ అన్న అన్నే ఉంటాడు, వాట్సాప్ కు ఫోటో వాళ్ళు పంపితే ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో తానాలు చేపిస్తాడు. ఫీజు ఒక్క ఫోటోకు 1100 మాత్రమే. ఇంట్లో 4 ఉంటే 4 పంపితే 4400 పంపించాలి ఆన్లైన్ లా. గీ వీడియోను అన్న ఇన్స్టాలకి ఇడిస్తే డిజిటల్ ఇండియాల డిజిటల్ తానం. బిజినెస్ ఐడియా అదుర్స్ అని కొందరు, పైకం గుంజే ఇకమత్ అని కొందరు అంటుండ్రు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చు. ఇగిటు చూడుండ్రి, కుండలల్ల గంగాజలం తెచ్చి నీళ్ల తొట్ల పోస్తే పోటీలు పడి తానాలు చేస్తున్నారు. మనోళ్ళు ఉత్తరప్రదేశ్ లో ఉత్తమ ఖైదీలు. కుంభమేళాకు పోలేరు కాబట్టి ఆడికెళ్ళి నీళ్లు తెస్తే అబ్బా మా పాపాలిగిన పోతాయని మురిసిపోతుండ్రు మనోళ్ళు. ఎల్లమ్మ, పోషమ్మ, మారెమ్మ, సత్యమ్మ, మాంకాలమ్మ, గంగాలమ్మ ఇట్లా ఊరికో గ్రామ దేవత ఉంటది. ఏడాదికో పారి తల్లికి జాతర చేస్తుంటారు. బోనాలెక్కిచ్చి సారె పెట్టి ఒడిబియ్యం పోసి యాటలు కోళ్లు కోస్తుంటారు. ఊరుని బట్టి కట్టుబాట్లు, జాతర చేసే పద్ధతులు మారుతుంటాయి. మేడారం చిన్న జాతర, దురాజిపల్లి పెద్దగట్టు జాతర చూసినాం. ఇక ఇప్పుడు గీ జాతర. వికారాబాద్ జిల్లా పోలేపల్లిలా రేణుక ఎల్లమ్మ తల్లి షిడే సంబురం ఇది. 3 రోజులు జోరుగా జాతర నడిచింది. ఆఖరి నాడు తల్లికి బోనాలు ఎక్కిచ్చి గుడి చుట్టూ బండారి జల్లి జల్ది కుండలతోటి ఊరేగింపు తీసిండ్రు. ఆ టెంక పెద్ద కట్టెకు తొట్టెల కట్టి అందులో అమ్మవారిని కూసుండబెట్టి గుడి చుట్టూ 3 సార్లు తిప్పిండ్రు. షిడే కిందికి దించితే అమ్మవారి అలంకారం చేసిన నిమ్మకాయలు, పూలదండల కోసం గీ తీర్ల పోటీలు పడ్డరు భక్తులు. పోలీసులు కంట్రోల్ చేయలేక లాఠీలు అందుకున్నారు. అయినా సరే ఎవ్వరు దగ్గలే. అమ్మవారి పూజలో పెట్టిన పూలు, నిమ్మకాయలు ఇంటికి తీసుకుపోతే మంచి జరుగుతుందని భక్తుల నమ్మిక.
చూసిరు కదా ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే